హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. నిన్న జరిగిన రాబరీ కేసుకు సంబంధించి కరడుగట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పసుపులేటి సుబ్రహ్మణ్యం గురించి మనం కొన్ని నిజాలను తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా పసుపులేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నంద్యాల జిల్లాకు చెందినవాడు. అతను 2000 సంవత్సరంలో ఒక రాజకీయ నాయకుడి దగ్గర పరిచయం పెంచుకుంటూ అతని దగ్గరే పనిచేస్తూ 2005లో అతన్నే చంపేశాడు. అప్పటి నుంచి అతను నంద్యాల జైల్లో ఉంటూ ఆ జైల్లో నవీన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత బయటకు వచ్చి నంద్యాలలోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ అలాగే ఫర్నిచర్ దుకాణాలు నడుపుతూ అతను కొంతకాలం జీవనం సాగిస్తూ అక్కడ కోట్లల్లో ఐపీ పెట్టేసి అక్కడ నుంచి 2013లో చిత్తూరుకి మకాం మార్చాడు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కూతవేటు దూరంలోనే రెడ్డిగుడ్డ చెక్ పోస్ట్ అక్కడ సబ్ స్టేషన్ ఉంది. ఆ సబ్ స్టేషన్ నియర్ బై అతను ఎస్ఎల్వి ఫర్నిచర్ ఫ్యాక్టరీని ఒక పాత కోళ్ల దుకాణాన్ని రీమాడిఫై చేసి అక్కడే పెట్టుకున్నాడు. సుమారు 35 మంది వర్కర్స్ అతని దగ్గర యూపీ నుంచి పనిచేస్తున్నారు అనమాట. అదేవిధంగా అతనికి ఒక కొడుకు 2 కూతురు ఉన్నారు. ఇందులో ఒక కూతురికి మాత్రమే పెళ్లైందని సమాచారం. ఈ నేపథ్యంలో అతను పూర్తిగా అప్పుల పాలైపోయాడు. ఈ అప్పుల పాలైన నేపథ్యంలో అప్పుల్ని ఎలా తీర్చాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో చిత్తూరు నగరంలోని పుష్ప కిడ్స్ వరల్డ్ అధినేత దగ్గర డబ్బులు ఎక్కువగా ఉందని అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా డబ్బులు తీసుకోవాలన్న నెపంతో పథకం వేశాడు. ఈ పథకానికి సంబంధించి అతనికి నంద్యాల జైల్లో పరిచయమైన నవీన్ కుమార్ తో అలాగే నంద్యాలకు సంబంధించిన మరొక 2తోనూ అనంతపురంలోని ఒక అన్నదమ్ములు 3 దొంగలు ఆ 3తోనూ పరిచయాలు పెంచుకొని వారి ద్వారా అతను ఈ పన్నాగానికి ఒడిగట్టాడు. ఉదయం 6:20 ప్రాంతంలో పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ తెరవగానే ఈ 7 మంది ఒక్కసారిగా లోపల అటాక్ అయినారు. అటాక్ అయి అక్కడ యజమాని పైన రబ్బర్ బుల్లెట్ తో పేల్చడము, ఇక మిగిలిన వృత్తాంతం అంతా కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈ కరుణగట్టిన నేరస్తులను టూటౌన్ సిఐ నెట్టి కంటయ్య, ఎస్ఐ ప్రసాద్ ఎంతో చాకచక్యంగా వాళ్ళ యొక్క ఫోన్ ట్రేస్ అవుట్ చేసి ఫస్ట్ 4 ఇక్కడే పట్టుకోగా మిగిలిన 3 పరారీలో ఉంటే దాంట్లో ఒకరిని మొలకల చెరువు దగ్గర మరో 2 నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 7 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నేరానికి పాల్పడిన 2 గన్నులు, 15 రబ్బర్ బుల్లెట్లు, అదేవిధంగా కత్తులు, కారప్పొడి ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ప్రయాణించిన ఓమ్ని మినీ వాహనాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన ఈరోజు ఎస్పీ మణికంఠ చందోల్ గారు పూర్తి వివరాలను ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కరడుగట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పసుపులేటి సుబ్రహ్మణ్యం అలియాస్ మాన్యాల పైన పూర్తి వివరాలు కూడా ఎస్పీ గారు ప్రెస్ మీట్ లో తెలియజేయనున్నారు.